మరి ఒకటే అడుగుతున్నా, మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఈ రోజు ఓకే మీరు మాట్లాడుతున్నారు కానీ తెలంగాణకు ఇంత అప్పు ఉందని కూడా మీకు ముందే తెలుసు కదా, మరి మీరు కూడా ఇన్ని హామీలు ఎట్లా ఇచ్చిండ్రు? ఉచిత బస్సు అని చెప్పి, సిలిండర్ అని చెప్పి, బంగారం ఇస్తామని చెప్పి, స్కూటీలు ఇస్తామని చెప్పి, ఇన్ని గణం కూడా ఎట్లా ఉన్నారు? ఎందుకంటే అదంతా కూడా మళ్ళా ట్యాక్స్ రూపకంలో కానివ్వండి, ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజలపైనే పడుతుంది కదా. మరి దీనిపైన కూడా చూడాలి. ఇప్పుడు మనకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒకటి రాబోతుంది, తర్వాత ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లు కూడా రాబోతున్నది. మరి ఇక్కడ రెండు చూస్తున్నాయి మనకు పక్కనే. ఒకటి రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో ఏందో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని వల్లనే బాకీ మేము ఈ పథకాలు ఏవైతే ఉన్నాయేమో ప్రాపర్ గా ఇయ్యలేకపోతామని చెప్పి కాంగ్రెస్ ఇటు సైడ్ అంటుంది. మరి ఇటు సైడ్ మనం చూసుకున్నట్లయితే మీరు ఇచ్చిన హామీలు ఏమైందని చెప్పి బీఆర్ఎస్ హరీష్ రావు గారు మాట్లాడడం జరుగుతున్నది. మరి ఈ రెండు కూడా మనకు ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఎట్లా దెబ్బ పడుతుంది, ఏ పార్టీకి పాజిటివ్ అవుతుంది, ఏ పార్టీకి నెగిటివ్ అవుతుంది ఏందో కూడా చూడాలి. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ మంచి గెలుపుని తీసుకుంటుంది అనేది మీరందరూ ఏమనుకుంటున్నారు ఏందో ఒక్కసారి మీ కామెంట్లో తెలపండి.